హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి టోర్నమెంట్ లో 5వ తిండి పోటీ అన్నమాట. మూడు గెలవడం జరిగింది, ఇంకా 3 గెలిచి అయిపోతుంది. అయితే వర్ష ఒకటే గెలిచింది. దీనిలో 4 తిండి పోటీలు అయిపోయినాయి. బాగా సంబరపడతాండి. ఒకటి గెలిచింది. ఈ రోజు తిండి పోటీ వచ్చేసి మెజెస్టిక్స్, నాకు ఇష్టమైన మెజెస్టిక్స్ అన్నమాట. చికెన్ మెజెస్టిక్స్. ఇట్లా పొడుగా చికెన్ బొక్క లేకుండా మరి ఎట్లా కట్ చేస్తారో, ఎట్లా ఫ్రై చేస్తారో, ఇందులో కాజు ఇంత గుమ్మరిచ్చిన వల్ల మా ఆయనకు చాలా ఇష్టము. మా ఆయన నిర్ణయించిన తిండి పోటీ కాబట్టి బయట నుంచి ఈ చికెన్ మెజెస్టిక్ తెచ్చిండు. నేనైతే చేపల పులుసు వండిన. పులుసు దబ్బున సరిపోకపోగలదని చిన్న గిన్నెలో కూడా పోసేసుకున్నాం. ఇంకా ఆరోగ్యానికి ఎంతో మంచిదైన పొప్పడి పండు, రైస్, అరిటాకులు ఇట్లా సర్వ్ చేసుకున్నాము. ఇంకా ఈ చికెన్ మెజెస్టిక్స్ నంచుకోవడానికి ఉల్లిగడ్డ, నిమ్మకాయ కూడా వచ్చిందనమాట. బాగా మా టాస్క్ లో వేసిగా ఇట్లా టాస్క్ అనేది మొత్తం ఒకటే టాస్క్ బావ నిర్ణయించిండు అని అంటే అది ఖచ్చితంగా ఒకటేసారి తినాలి. ఆగుడు, ఆగి మళ్ళీ తినుడు, మళ్ళీ మాట్లాడు ఉండదు. ఫస్ట్ తినడం ఇట్లా టక్కన ఇట్లా ఉండాలి. తినడం అనేది ఎందుకంటే ఆకలితో ఉంటాం కాబట్టి ఆయనకు అట్లా టక్కన తినాలని ఉంటుంది. సరే, మరి ఈ టోర్నమెంట్లో గెలిచిన వాళ్ళకి 6,000 రూపాయల గిఫ్ట్ కొనుక్కునే ఛాన్స్ ఉండబోతున్నది. వాళ్ళకి ఇష్టమైంది కొనుక్కోవచ్చు. ఇక మరి ఎవరు విన్ అవుతారు ఏందనేది టోర్నమెంట్ చివరి వరకు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే 3 విజయాలు బాగా నేను మాట్లాడుతున్నా, నువ్వు రెడీలో పెట్టి. ఏం కాదు, 1 2 3 అనేది స్టార్ట్ అవుతుందా? ఎందుకంటే ముందే వేసుకుంటున్నా. 1 2 3 స్టార్ట్. చికెన్ మెజెస్టిక్స్ ఏమేమైపోవాలో చెప్పలే, అన్నైపోవాలి. ఇంకేది చేపలు, పోయినసారి చేపలు వద్దన్నా, ఈసారి చేపలు అవును 2 తిను చాలు. చేపల పులుసు పుల్లగా బాగుంది. అయితే చేపల పులుసు అనేది ముందు రోజు వండితేనే మంచిగా ముక్కకి తర్వాత రోజు తింటే, అంటే ముందు చేపల పులుసు కన్నా మెజెస్టిక్స్ ఇంకా సూపర్ ఉన్నది. నీకు బయట నుంచి తెచ్చినవి నచ్చుతాయి. నేను చేసిన అంటే కథ నేను చేయబెట్టిన అన్న వల్ల నేను ఇష్టాన్ని వదులుకుంటావు ఫస్ట్. సరే బాబు, చికెన్ మెజెస్టిక్ అయితే సూపర్ ఉంది. ఇట్లా బొక్కలు లేకపోతేనైతే నాకు పండగనే. నేను చెప్తానేమో నేను చేసింది నచ్చదు అది ఇది అంటావు. చేపల పులుసు కూడా బాగుంది. చేపల పులుసు గట్టినే ఉన్నాయి. ఇంకా వస్తున్నాయి ఎట్లా ఎప్పుడే చేసుకున్నదే కదా అట్లా. ఇంతమంది కావాలి ఎందుకు పెట్టాలి? అది రొయ్యలాగా ఉన్నది, రొయ్యలాగా చికెన్. ఏమైనా రొయ్యల మీదకే మనసు కొట్టుకుంటుంది కదా నీ పానం. ఎన్ని తిన్నా రొయ్యలంటే ఇష్టం. అవి దొరికాయి ఎప్పటికీ.
పరిచి చిన్న పీస్ అని చిన్న పీస్ వేసుకున్నట్టుంది కానీ దానినే ఎక్కువ ముళ్ళు ఉంటాయి. అవును బావా, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయింది. నువ్వు 3 తిన్నావా? 3 అయిపోతాను. నువ్వు 2 అన్నావు, తినాల్సింది 2 అన్నావు కదా, మర్చిపోయినావా? మర్చిపోయినా. చేపలు చూసిన వాళ్ళు టక్క తిరుగుతుంది. సరిగా 3 తినాలి. బాగా ఇప్పుడు నువ్వు మర్చిపోయినందుకు నేనేం చేయలేను. ఇప్పుడు మెజెస్టిక్ ఎక్కువ పెట్టుకున్నాం. చేపలు కూడా ఉడవాలంటే ముందు చేసే ప్రాసెస్ కదా. బొప్పటి పండు పండ్లా ఉంటే బాగుండు. కాయ ఉంది, కాయ. కడుపు ఫుల్ అయింది ఘోరంగా. నేను తినలేను, నాతో కాదు. ఆగిపోయినా అందుకని నువ్వు గెలిచినావు అంటావు. తినండి. నాకు ఇంతకు మించి పట్టది. నాకు నా కడుపుకైనా ఎఫెక్ట్ కావచ్చు అనిపిస్తుంది ఎక్కువ తింటే, అంతే. అబో, ఇంత రైస్, మళ్ళా మెజెస్టిక్స్, చికెన్ మెజెస్టిక్స్, ఇంకా చేపలు 3 తిన్నా నేను. 3 తినమలే, 2 తింటే అయినా సరే ఓడిపోయినా మంచిదే. నాకు ఇప్పుడు ఇదే అదే ఎట్లాగో నేను అంటే ఫస్టే అనుకున్నా మనసులో, కానీ నేను 4 గెలిచినా, నేను 3 గెలిచినా, ఇక ఒకటి గెలవని అని చెప్పి అట్లా అనిపించింది నాకు. చెప్పద్దు బావా. సరే సరే కానీ తిను, తిన్నాక మాట్లాడు. ట్రై చేయి. నీ అంతనే నేను తిన్నా, అది ఒక చాప్ ఎక్స్ట్రా అంతే నువ్వు తిన్నది. అదమ్మో, నాకు అంత పెద్ద కడుపు వద్దు. అదు తినను, మనం ట్రై చేయనా. ఇవి కొంచెం మెత్తగా ఉంటే ట్రై చేయొచ్చు. కాయ కనబడే మందం మంచిగా ఉంది. నార్మల్ తిన్న రోజు మంచిదే ఉంటుంది, దీన్ని బట్టి పెట్టిన రోజే గట్టిగా వస్తుంది. చాలు దమని తినకు, కట్టు నొస్తుంది. అయినా నీకు ఏది నొయ్యదు, అది పిండిగిరి నీకు అన్న అధ్వానం. ఇంకా రైట్ కూడా తిను. ఇది మొత్తానికి వీడియో అయితే. వర్షి
గడుపు కోసం తింటా. వర్షిని గెలిపించడం జరిగింది ఈసారి. అసలు ఒప్పుకోండి. ఎక్కువ కావాలనే పెట్టింది, ఎందుకంటే ఎక్కువ రైస్ ఎక్కువ పెట్టినట్టున్నది నాకు తెలిసి. లేకుంటే నేను నువ్వు చూపించిన కదా బాబా. ఓకే ఓకే లైట్. మెజెస్టిక్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే 800 grams 900 grams రైస్ తినలేకపోతున్నాం. అంటే ఇవి ఎక్స్ట్రా స్నాక్స్ ఉండడం వల్ల ఇప్పుడు 800 850 పెట్టినావు కదా. 800 800 grams రైస్, మళ్ళీ చికెన్ మెజెస్టిక్స్, మళ్ళీ ఇవి అంటే కిలో దాడుతున్నాయి. కిలో కన్నా ఎక్కువ నేను తినలేను. మళ్ళీ ఈ మధ్యలో డైటింగ్, మిగతా రోజు డైటింగ్ చేసి ఇట్లా ఇంకో రోజు ఫుల్గా తినాలంటే కూడా కష్టం అవుతుంది బాగా. అబ్బో అనిపిస్తుంది. నా ముఖం కూడా బక్కగా అయిపోయింది అనుకుంటా. అంతకుముందు కొంచెం దొడ్డు ఉండే, లడ్డుగా అయిపోయింది, బక్క కట్టెపుల్లలు అయిపోయింది. ఎక్కువ వాళ్ళకి ఇట్లా అవుతా. అట్లయినా మంచిదే, ఆరోగ్యంగా ఉండాలి. స్ట్రిక్ట్గా డైటింగ్ చేసి అంటే బాబాయ్ దగ్గర కన్నా పెద్దనాన్న దగ్గర కన్నా పోతా కదా, వాళ్ళ నుంచి బాగా ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఆ బక్క అయినా అని వీళ్ళు అంటారా అన్నారా చూస్తా. అంటే బయట అందరూ అంటే నన్ను ఎక్కువ అది వరకు కూడా కొంచెం దొడ్డు అంటే ఏర్పడిపోయేది కాబట్టి ఎక్కువ అంటలేరు, కానీ వర్షం అయితే బక్క అయినా అంటారు. నన్ను పెద్ద మా ఇంటి వాళ్ళు అందరూ నన్ను గుర్తుపడతారు. నన్ను ఎక్కువ గుర్తుపడతారు, బక్కగా అయినా అని చెప్పి నన్ను అడుగుతుంటారు. ఎందుకంటే ఎక్కువ కనబడుతుంటే ఎక్కువ ఘోరంగా బక్కగా అయినా. ఓకే గెలిచినావు, ఇంకా అవన్నీ తినడం అవసరం లేదు, ఆడ పెట్టు. ఇప్పుడు గెలిపిస్తాను, గెలిపిచ్చేస్తాను. ఇంకేంది నువ్వు అట్లా అనొద్దని నేను తింటాను. తిను. మళ్ళీ నేను ఆగిపోయినా అందుకని నువ్వు గెలిచినావు. నీది చేప మిగిలింది, నాది ఇవి మిగిలినాయి. నాకు చూడవచ్చు కొంచెం 1 kg 100 అంటే 1 kg 100 వరకు నేను తినగలుగుతా. అంతకు మించి అయితే అస్సలు ఎక్కువ తినలేను, అదైతే కన్ఫర్మ్. బిర్యానీ 1 kg జోకినప్పుడు ఆ 1 kg బిర్యానీ తినగలుగుతా అంతే. అన్న పీస్ కూడా వస్తుంది కదా, విత్ పీసు, దాంట్లో కొంచెం బోన్ పక్కకు పోతుంది. అట్లా 1 kg బిర్యానీ ఈజీగా తినగలుగుతా. 1 kg రైస్ 1 kg వరకు పెట్టి కొంచెం సూప్ పెట్టినా ఆల్మోస్ట్ ట్రై చేస్తాం. కానీ పప్పుచారు అయితే 1 kg తింటా నేను, రైస్ 1 kg తింటా. అబ్బో కొంచెం టైట్ అయిపోయింది పొట్ట. పొద్దున జావా తాగినాం. జావా ఇంకా అదేంది అది గవి మొలకెత్తిన గింజలు కదా, ఇక మొలకెత్తిన గింజలున్న జావా తాగినాం. ఇక దాని తర్వాత ఇప్పుడు 1 అవుతుంది. 1 గంటలకి తిండి పోటీ ప్రారంభించడం. కానీ మొత్తానికి అయితే వర్షి జావా తాగింది, మొలకెత్తిన గింజలు గట్టిగానే తిన్నది, ఇంకా నాకన్నా ఎక్కువనే తిన్నది. అయినా సరే మళ్ళీ తిండి పోటీలో ఈజీగా తిన్నది. ఓకే అప్పుడప్పుడు ఇట్లా, ఎందుకంటే నేను గెలిపించాలని నాకుండే, అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఇవరకే 3 ఓడిపోయింది, 1 గెలిచింది. ఇక మరి నేను ఇంకోటి గెలిస్తే ఇంకా 7 తక్కువ వర్షకి, ఇక అందుకని కదా. అంటే నువ్వేమనుకున్నా మంచి దగ్గర కదా, గిట్ల చదువుతామే గిట్ల అట్లా అంటాడు. ఇప్పుడు కెమెరా ముంగడ కాక మళ్ళీ తర్వాత కూడా మాకు యుద్ధం జరుగుతుంది. అందుకని నేను ఏ రూల్ ప్రకారంగా ఆ రూల్ ఉండాలి అని నేను అన్ని అడిగి చేస్తాను బాబు. నువ్వు అట్లా అదే ఇక చేపలు కూడా క్లియర్, నువ్వు అన్నీ అయిపోవాలని చెప్పిన నేను ఫస్ట్. అది ఇక ఓకేలే, డ్రా చేద్దామా? మ్యాచ్ డ్రా చేసారా? గేమ్ పెడతావా? చెప్పు, నీ ఇష్టం, ఆలోచించు పాపం. ఎందుకంటే 2 చేపలు అయిపోవాలని ముందే అన్నావు కదా బాబు, ఎందుకు బాబు అట్లా చేస్తావు? సరేలే ఓకే, ఇక గెలిచినావు. నువ్వే ఆపినావు, తిండిని ఆపినావు, నువ్వే తినలేకపోయినావు కాబట్టి నువ్వు ఓడిపోయినావు. నేను తిన్నా కాబట్టి నేను గెలిచిన. ఫిక్స్. ఓకే ఫిక్స్. నువ్వేమనడానికి లేదు ఇప్పుడు. అమ్మా బాగుంది. చికెన్ మెజెస్టిక్ బాగుంది. చేపల తింటే బాగా కారం అనిపించింది, బాగా కారం అనిపించింది. బాగా మిరపకాయలు బొచ్చడి వేస్తారు, మళ్ళీ మర్చిపోయారు కారం కూడా వేసినట్టున్నారు నాలాగా. అది కారం ఫస్ట్ తింటే రుచిగా మస్తు అనిపించింది, ఎందుకంటే టమాటో సాస్ లాగా అట్లా కలిసి అన్నంలో నంచుకున్నాం కాబట్టి ఇంకా ఆయనతో తినగలిగినాం. కానీ సపరేట్ గా తినాలనుకుంటా మాత్రం అస్సలు తినలేము. అంత నిమ్మకాయ ఇంకా బాగా నిమ్మకాయ వినుకోండి, నేను ఆయనతో నిమ్మకాయ కూడా వినుకోలేదు. చేపల పులుసు బాగుంది, కాకపోతే ముళ్ళు తీసుడే కొంచెం లేట్ అయింది. చేపల పులుసు తిన్నప్పుడల్లా ఒకటే ఫీలింగ్ ఉంటుంది, అమ్మ మళ్ళా తెచ్చుకోవద్దు, ఇవి ముళ్ళు తీసి ఇంత కష్టం అనిపిస్తుంది, ఇక మళ్ళీ తెచ్చుకోవద్దు అనిపిస్తుంది. మళ్ళీ అటు మొక్కనం అయినప్పుడు చేపల మీద మనసు ఆరోగ్యానికి కూడా మంచిది. లాస్ట్ టైం తిండి పోటీలో ఫ్రై పెట్టినాం, అంటే ఇవే చేపలు తెచ్చి ఫ్రై పెట్టినాం. మళ్ళీ ఈసారి ఇవే చేపలు ఇట్లా పెట్టి, అంటే వర్షం అనేది నేను లాస్ట్ టైం నన్ను అద్దన్నా కదా, ఈసారి తింటా చూడు. అవును, సరే చేపలల్లా గెలిచిన అంటే ఇంకా ఇప్పుడు ఎప్పుడైనా చేపలు ముళ్ళు తీసి ఇట్లా చేపలలో గెలవలే నేను. అట్లాంటప్పుడు 3 చేపలు తిన్నా. ఓకే చేపలలో గెలవలే, చేపలు పెట్టిన పోటీల బావా ఏదో మాట ఇట్లా తప్పిదారి ఇట్లా వస్తే చాలు కథ.
మళ్ళీ అందరు నన్ను కోపం వర్ష గెలవడం నాకు చాలా ఆనందదాయకం. ఇన్ని రోజుల తర్వాత గెలవడం తెలుస్తుంది ఆనందదాయకం కాదు. అవును అసలు ఏంది ఎట్లా అని అందరు తెలుస్తాను. ఓకే అంటే ఓడిపోయిన ఈ పొప్పడికాయ అయితే అసలు ఘోరంగా ఉన్నది. ఆరోగ్యం కోసం మేమైతే ఎప్పటికి తెచ్చుకుంటా ఉన్నాం. దానిమ్మ, పొప్పడి పండు, జామకాయలని, లీచి, ఆపిల్స్, ఇంకా నల్ల ద్రాక్ష. అంటే అప్పటి నుంచి బక్క కావడానికి కొన్ని ఏంటంటే ఎక్కువ రైస్ తినకుండా, ఇప్పుడు తిండిపొడిలో మాత్రమే మేము రైస్ తింటాము. నార్మల్ గా అయితే రైస్ ఎక్కువ తినము. మొత్తం ఫ్రూట్స్ అంటే అది కూడా ఎక్కువ ఖరీదు. మళ్ళీ మాకు ఉన్నాయిరా అని చెప్పి అనుకునేరు. అంటే ఉన్నంతలో ఏదో ఒకటి జామకాయలు అయితే తక్కువలో దొరుకుతాయి. చెట్ల అంటే పల్లెటూరులో ఉంటున్నాం కాబట్టి చెట్ల దొరుకుతుంటాయి. అవి జామకాయలు ఎక్కువ తింటున్నాము. మళ్ళీ దానిమ్మకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఈ ఆపిల్ కన్నా కూడా అంత రేటు పెట్టుకొని తెచ్చుకున్నాక మధ్యలో నల్లగా ఉండు లేకపోతే మంచిగా ఉండకపోవడం అట్లాంటివి జరుగుతాయి. అందుకోసం అని చెప్పేసి దానిమ్మ, ఆపిల్స్, అంగురాలు మస్తు రేటు ఉన్నాయి. ఇప్పుడు చాలా రేటు ఉన్నాయి. కాకపోతే నల్ల అంగురాలు, తెల్ల అంగురాలు మా కన్నయ్య కూడా ఇష్టం అని చెప్పేసి బావ ఎప్పటికీ తెస్తూనే ఉన్నాడు. అంటే ఏం లేదు, ఒక జీవన శైలి అనేది మార్చుకున్నాం. 7-8 గంటలు ఖచ్చితంగా నిద్రపోయేటట్టు చూసుకున్నాం. అంతకుముందు అయితే కొంచెం వర్క్ ఉండడం వల్ల నిద్ర పోస్ట్ పోన్ చేసుడు లేకపోతే ముందు మెయిన్ ఎక్సర్సైజ్ తింటున్నా అరిగించుకుంటాను. ఫస్ట్ ఏదో వారంలో ఒక రోజు మిస్ అయితే కావచ్చు, మిగతా రోజు పొద్దున 1 గంట సాయంత్రం 1 గంట ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేస్తున్నాము. అందుకని చెప్పి మేము ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాము. ఇంత తిండి తినైనా జీర్ణించుకోగలుగుతున్నాము. అంటే టెస్టులు అంటే మేము ఇదివరకు అంటే ఎప్పటికి చెప్తున్నా, ఒక్కసారి 2 సార్లు టెస్టులు ఏమో చేయించుకున్నాము. అవన్నీ అంటే అన్ని ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉన్నది కాబట్టి తింటున్నాం. లేకుంటే తిండి ఆపేద్దాం అనుకున్నాం. అట్లా చెప్పి అందరికి కూడా ఇట్లనే తింటే మంచిగా ఉంటుంది అని అనుకోకుండా, ఎందుకంటే ఇవన్నీ పాటిస్తే మంచిగా ఉంటుంది. మేము సరైన సమయంలో జ్యూసులు తీసుకుంటాము. సోరకాయ జ్యూస్ అని తీసుకుంటాము, బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగుతాము, ఇంకా కీరా దోశ జ్యూస్ తాగుతాము. ఇట్లా జ్యూసులు తాక్కుంటూ ఇంకా బీట్రూట్, ఇంకా మునిగాకు, పచ్చి మునిగాకు జ్యూస్ చేస్తుంది వర్షి. ఆ జ్యూస్ తాగుతాం. ఉంటది. ఎవరికైనా మోషన్ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మునిగాకు జ్యూస్ తాగడం మోషన్ ఫ్రీ అయిపోతుంది. మోషన్ ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి. ఎక్కువ తాగితే ఫాస్ట్ గా మోషన్ పోతుంటుంది, ప్రాబ్లం అవుతుంది. కొంచెం ఆకు తీసుకొని, అంటే మాకు ఇది తాగుతున్నాక తెలిసింది. ఒకటేసారి 1/2 లీటర్ తాగుతానంటే కుదరదు. వెంటనే అది తెలిసిపోతుంది. వారానికి 3 రోజులు తేనె, నిమ్మకాయ వేసుకొని, నిమ్మకాయ తేనె అంటే గోరువెచ్చని నిమ్మకాయ అది తాగుతున్నాము. ఇంత తిన్నా గానీ అంటే ఇది తిన్నా మీరు ఎట్లా పక్క పడుతున్నారు అని అనుకోవచ్చు. అట్లా ఇట్లాంటి పాటిస్తున్నాం. నిమ్మకాయ ఖచ్చితంగా రోజు పొద్దున్న సాయంత్రం ఖచ్చితంగా నిమ్మకాయ వండుకొనడము, ఇట్లాంటి జ్యూసులు అన్ని తాగడము. కొంచెం అంటే తింటున్నాం. మళ్ళీ ఆ టైంకి లావైన వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంటది. ఇంత తింటానం ఎట్లా, అయ్యో పెరిగిపోతున్నాం, ఇక దొడ్డ అవుతున్నాం అని చెప్పి కొంచెం భయం అవుతుంటది. ఇవన్నీ ఎక్సర్సైజ్ చేస్తే ఏదైనా ఆల్మోస్ట్ తినొచ్చు. ఎక్సర్సైజ్ మెయిన్ ఇంపార్టెంట్. కఠిన ఎక్సర్సైజ్ చేయాలి. కాకపోతే అట్లా చెప్పి మోకాళ్ళ నొప్పులు తెచ్చుకోవద్దు, కాళ్ళ నొప్పులు, కింద నొప్పులు తెచ్చుకున్నట్టు కాదు. నడవాలి ఎక్కువ శాతం. మేమైతే 12 కిలోమీటర్లు 10-12 కిలోమీటర్లు నడుస్తూనే ఉంటాం. అయితే మనం రోజు ఖచ్చితంగా చేసేది అంటే ఒక రోజు వద్దు అలసిపోయినాం కదా అని ఒక రోజు చేయకుండా ఉండేది కాకుండా నడవడం అనేది అయితే రోజు చేయగలుగుతాం. అదే ఏదైనా డంబుల్స్ చేయమన్నా లేకపోతే బస్కిల్ ఏమన్నా అవి ఒక 2 రోజులు చేసేదే చేతనైతే లేదు, చేయబుద్ధి అయితే లేదు, ఇంట్రెస్ట్ లేదని పక్కన పెడతాం. అదే నడుచుడు అయితే ప్రతిరోజు వీలైతే ఇంట్లో చేసుకుంటాం. అంటే 10,000 అడుగులే కాకుండా జాగింగ్ కూడా చేస్తాం కదా మనం. అడుగులే కాకుండా జాగింగ్ లాగా అంటే క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇట్లా బాల్ కొట్టి ఉరుకుతుంటాం కదా, అది జాగింగ్ లాగా కూడా మాకు ఎక్సర్సైజ్ అవుతుంది. నార్మల్ గా నడుచుడే కాదు, నడవడం ఒక్కటే కాదు మేము చేస్తుంది. అంటే నడిస్తే మంచిది, నడిస్తే ఆరోగ్యానికి మంచిది. నడిస్తే తగ్గరు. ఓకే ఆరోగ్యపరంగా సమకూలంగా ఉంటది అంతే. కొవ్వు తగ్గించుకోవాలి అంటే పరిగెత్తాలి ఖచ్చితంగా. అది ఇట్లాంటి అన్ని చేసాం అన్నట్టు మేము. అందుకనే మేము ఇట్లా పక్కకు కాగలిగినాం. క్రికెట్ మెయిన్ బావకైనా నాకైనా క్రికెట్ మెయిన్. రన్స్ తీసుడు ఆ ఆట మీద మంచి సంబరంగా ఆడుడే కొవ్వు తగ్గించుకోండి అట్లా అయింది. ఇదండి ఇంకా చెప్తూ పోతూ ఉంటే ఇంకా ఇట్లా చెప్తూనే పోతూ ఉంటాము. సో దానికోవద్దు, మాకు ఎక్స్పీరియన్స్ అయింది మీకు చెప్పాలని. ఇంతవరకు ఈ వీడియోస్ ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను 2 తిండిపొట్లు విన్నానా, 3 దాన్ని లెవెల్ చేసేద్దాం. నెక్స్ట్ తిండిపొట్ల నేను అనుకున్న తిండిపొట్టు వస్తుంది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.